Recording is on. Hello. Okay. Shall we start our class? Yes, You can mention in your chat section. I am sharing my screen. So yes. Up to yesterday's class, we have covered the basics of time complexity and space complexity. సో ఇప్పుడు మనం టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ నిన్న బేసిక్స్ మాత్రం కవర్ చేసాం అండ్ బేసిక్స్ ఆఫ్ డిఎస్ఏ అండ్ ఇంట్రడక్షన్ కోసం చూసుకున్నాం. సో ఇప్పుడు దాన్ని డెఫినేషన్ చూసుకుంటే అగైన్ మనం రీకాల్ చేసుకుంటే టైం కాంప్లెక్సిటీని మనం ఏదైనా ఒక ఆల్గిరిథంని ఆర్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అది మనకి ఎంత టైం తీసుకుంటుంది ఆ యొక్క ఇన్పుట్ సైజ్ యొక్క ఎగ్జిక్యూషన్ అవ్వడానికి అది మెజర్ చేసేదే టైం కాంప్లెక్సిటీ. అండ్ అలాగే మనకి ఆ ఎగ్జిక్యూషన్ టైంలో ఎంత మెమొరీ అనేది మనకి అవసరం అవుతుంది ఆ యొక్క ఇన్పుట్ సైజ్ మన ఎగ్జిక్యూషన్ రావడానికి అనేది స్పేస్ కాంప్లెక్సిటీ. సో అప్ టు దిస్ అందరికీ క్లియర్ అనుకుంటున్నాను. ఈజ్ ఎవ్రీవన్ క్లియర్? సో ఇక్కడితో మనకి జస్ట్ మనం థియరిటికల్గా చూసాం టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి. సో థియరిటికల్గా చూడడం కాకుండా ఇప్పుడు మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం దాని మీద. టైం కాంప్లెక్సిటీ అంటే ఇదని చెప్పారు, దాన్ని మెజర్ చేస్తామన్నారు, కానీ ఎలా మెజర్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఫస్ట్ మనం చూస్తే, నేను ఇన్ కేస్ ఒక క్వశ్చన్ అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎన్ని నెంబర్స్ని మనం కౌంట్ చేయమని నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తే, సో 1 minute. సో ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ని నెంబర్స్ అని నేను మీకు క్వశ్చన్ ఇచ్చాను. సో ఇప్పుడు ఫస్ట్ ఎన్ని నెంబర్స్ అని మనం కౌంట్ చేయాలంటే మనకి డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. మనం ఏదర్ ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ యూజ్ చేస్తారు. ఒకళ్ళు ఈజీ మెథడ్ యూజ్ చేస్తారు, ఇంకొకరు వాళ్ళకి తెలిసిన మెథడ్, ఎవరికి తెలిసిన మెథడ్ బట్టి వాళ్ళు వెళ్తారు ఇన్ ప్రోగ్రామింగ్లో. సో మనం జనరల్గా చూస్తే మనం ఎలా చేస్తాము, మనం అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. లైక్ 1 + 2 + 3 + 4 + అండ్ సో ఆన్ +n వరకు వెళ్తాం. సో ఇది మనకి జనరల్ అప్రోచ్ సమ్ ఆఫ్ ఫస్ట్ n నెంబర్స్ కనిపెట్టడానికి. సో ఇన్ కేస్ అదే మనం ప్రోగ్రామింగ్లో చూసుకుంటే మనకి డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 అప్రోచెస్ తీసుకున్నాను. అప్రోచ్ 1, అప్రోచ్ 2, అప్రోచ్ 3. సో 3 డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. సో ఇక్కడ 3 డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. సో 3కి డిఫరెన్స్ ఏంటంటే వెన్ కంపేర్ టు అప్రోచ్ 1 టు ద అప్రోచ్ 2, అప్రోచ్ 1 అనేది టైం ఎక్కువ తీసుకుంటుంది వెన్ కంపేర్ టు అప్రోచ్ 2. అండ్ అలాగే వెన్ కంపేర్ టు అప్రోచ్ 1 అండ్ అప్రోచ్ 2, అప్రోచ్ 3 అనేది ఇంకా కొంచెం టైం తక్కువ తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూస్ చేసుకుంటాం, ఇక్కడ మనం ఏ స్ట్రక్చర్ని చూస్ చేసుకుంటే ఏ ఆల్గరిథం చూసుకుంటాం, డెఫినెట్లీ ఈ ఆల్గరిథంని చూస్ చేసుకుంటాం. ఈ రెండింటితో పోల్చుకుంటే ఇది కొంచెం మనకి టైం తక్కువ పడుతుంది. సో ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే వెన్ ఎవర్ ద టైమ్ హ్యాస్ ఇంక్రీజింగ్ ద ఎఫిషియన్సీ విల్ డిక్రీజ్. సో మనకి టైం అనేది ఇంక్రీజ్ అయితే ఎఫిషియన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది.
ఐఎమ్ సారీ, వెనెవర్ ద టైం అనేది ఇంక్రీజ్ అయితే ఎఫిషియన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే టైం అనేది డిక్రీజ్ అయితే ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టైం ఇంక్రీజెస్, efficiency will, time decreases, efficiency will also increase. Sorry. సో ఇక్కడ ఏంటంటే టైం అండ్ టైం కాంప్లెక్సిటీ అండ్ ఎఫిషియన్సీ అనేవి రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ వెన్ ఎవర్ ద టైమ్ ఈజ్ మోర్, ఎఫిషియన్సీ ఈజ్ లెస్. వెన్ ద టైమ్ ఈజ్ లెస్, ఎఫిషియన్సీ ఈజ్ మోర్. సో మనం ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు వాళ్ళు మనకి ఏం చూస్తారు, ఎఫిషియన్సీ, ఎంత ఎఫిషియన్సీగా మనం కోడ్ రాస్తున్నామో అనేది వాళ్ళు చూస్తారు. కాబట్టి మనకి ఎఫిషియన్సీ ఇక్కడ ఇంపార్టెంట్. సో మనం వెన్ కంపేర్ టు దీస్ త్రీ వి విల్ చూస్ ద థర్డ్ వన్. అప్రోచ్ 3 అనేది మనం డెఫినెట్లీ ఇదే తీసుకుంటాం. సో అప్ టు దిస్ అందరికీ క్లియరా? లెట్ మీ నో ఇన్ ద చాట్ సెక్షన్. హలో, అప్ టు దిస్ అందరికీ క్లియర్ అయినా? ప్లీజ్ మెన్షన్ ఇన్ ద చాట్ సెక్షన్. Okay, I hope all have cleared this up to this. So we will continue the next part. సో ఇదైతే మన n న్యాచురల్ నెంబర్స్కి మనం ఈ అప్రోచ్ తీసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చి ఫైండ్ ద ఫస్ట్ 7 న్యాచురల్ నెంబర్స్ అని మీకు ఇస్తే, దెన్ మనకి జనరల్ మెథడ్ మీరు ఏం చేస్తారు? సో వీ విల్ స్టార్ట్ డూయింగ్ దట్ 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 అండ్ యూ విల్ టేక్ ఫ్రమ్ 7 to 8 seconds అనే టైం మీరు తీసుకుంటారు. ఆ టైం తీసుకుని దెన్ యూ విల్ సే దట్ ద సొల్యూషన్ ఈజ్ అండ్ ఆన్సర్ ఈజ్ 28 అని చెప్తారు. సో ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో మనకి 7 to 8 seconds అనేది తీసుకుంటాం. ఇన్ కేస్ ఇదే ప్రాబ్లం మీరు కంప్యూటర్కి ఇస్తే ఆ కంప్యూటర్ అది ఎంత టైంలో ప్రాబ్లం సాల్వ్ చేస్తుందని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? సో దిస్ ఈస్ ద క్వశ్చన్ ఇన్ ది. సో ఇప్పుడు మీరైతే ఒక 7 to 8 seconds ఇలా తీసుకొని చెప్తున్నారు. అదే కంప్యూటర్కి ఇస్తే అది ఎలా ఎస్టిమేట్ చేస్తుంది టైం కాంప్లెక్సిటీని? ఆ టైం కాంప్లెక్సిటీని ఎలా అనలైజ్ చేస్తుందో ఆ విధానమే మనకి టైం కాంప్లెక్సిటీ అని చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, జస్ట్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఇదొక ఎగ్జాంపుల్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద టైం కాంప్లెక్సిటీ. అండ్ ఇన్ ద సేమ్ వే మనం ఇప్పుడు ఎలా అయితే టైం కాంప్లెక్సిటీని క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఇన్ ద సేమ్ వే స్పేస్ కాంప్లెక్సిటీ కూడా అలాగే చేస్తాం. లైక్ ఎలా అంటే ఇప్పుడు కంప్యూటర్ అనేది అనలైజ్ చేస్తున్నప్పుడు అది కొన్ని రిసోర్సెస్ అనేది యూజ్ చేసుకుంటుంది. లైక్ ర్యామ్ అండ్ హార్డ్ డిస్క్ ఇలాంటి రిసోర్సెస్ అనేది యూజ్ చేసుకుని ఎంత మెమరీ అయితే యూజ్ అవుతుందో ఆ మెమరీని మెసేజ్ చేసి మనకి స్పేస్ కాంప్లెక్సిటీని ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం మనకి సొల్యూషన్ ఈ యొక్క కోడ్కి మనం టైం కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో అంటిల్ దిస్ ఎవరికైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి.
Is anyone have any doubts? అవ్వండి. రెస్పాండ్ అవ్వకపోతే ఎలా చెప్పండి? ఉన్నదే 10 మంది ఇందులో. చాట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు అసలు మీకు అర్థమైందా లేదన్నా. ఓకే రమ్య, వన్స్ ఒకసారి నువ్వు స్క్రీన్ ఆఫ్ చేయి, నేను షేర్ చేస్తున్నా. సమ్ ఎగ్జాంపుల్స్ అయితే చేద్దాం ఈ నువ్వు చెప్పిన స్పేస్ అండ్ టైం కాంప్లెక్సిటీ మీద. ఓకే, ఓకే. ఇప్పుడు రమ్య చెప్పింది కదా మీకు స్పేస్ అంటే స్పేస్ని క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, టైం కాంప్లెక్సిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తా, ఎవరైనా ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. ఓకే, నా స్క్రీన్ అందరికీ విజిబుల్లా? హలో హలో రమ్య. యా కనిపిస్తుంది. చూడండి, ఈ ఫర్ లూప్ టైం కాంప్లెక్సిటీ ఏంటి, స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి, ఎవరన్నా చెప్పగలరా? ప్లీజ్ మెన్షన్ చాట్ సెక్షన్ ఆల్సో. హలో హలో. Yeah, someone is mentioned that big of n. As time complexity is big of n, మరి Correct. space complexity, that is correct, time complexity. Okay, very good. Space and space complexity, okay, very good. In case time complexity అనేది వచ్చి అన్ టైమ్స్ అనేది లూప్ రన్ అవుద్ది అనమాట. సో దానికి అనేది టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్. మనం జస్ట్ ఇంట్ అనేది జస్ట్ ఓన్లీ 1 నెంబర్ స్టోర్ చేస్తున్నాం, దానికి అనేది మనం బిగ్ ఆఫ్ వన్ అనేది స్పేస్ కాంప్లెక్సిటీ మీద తీసుకున్నాం. ఓకే, ఈ క్వశ్చన్ చెప్పండి ఎవరన్నా. హలో చూడరమ్మా, ఎవరైనా రెస్పాన్స్ అవ్వారా? లేదు, ఇంకేం రెస్పాండ్ ఓకే, నేను చెప్తాను పోనీ దీనికి. బిగ్ ఆఫ్ ఎవరు? ఓవర్ n. బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్, బిగ్ ఆఫ్ ఎన్. ఓకే, వెరీ గుడ్. అంతే, ఇక్కడ 2 లూప్స్ రన్ అవుతున్నాయి. సో ఎన్ ఇంటూ ఎన్ ఎన్ స్క్వేర్. సో దానికోసం అనేది బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ కాన్స్టెంట్. 2 వాల్యూస్ స్టోర్ చేసుకున్నా సరే కాన్స్టెంట్, 2 ఈస్ కాన్స్టెంట్. సో బిగ్ ఆఫ్ వన్ ఈస్ స్పేస్ కాంప్లెక్సిటీ. సేమ్ యాజ్ ఇప్పుడు అరే అనేది స్టోర్ చేసుకుంటున్నాం. స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి, టైం కాంప్లెక్సిటీ ఏంటి చెప్పండి కొంచెం. Is there anyone? టెల్ మీ. సరే, అరేకి అనేది మనం ఎన్ వాల్యూ తీసుకుంటున్నాం. సో అనేది స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. సో యూజర్ అనేది ఎంత నెంబర్ ఎంటర్ చేస్తారో దాన్ని బట్టి లూప్ అనేది రన్ అవుతుంది కాబట్టి బిగ్ ఆఫ్ ఎన్ స్పేస్ కాంప్లెక్సిటీ. సేమ్ యాజ్ టైం కాంప్లెక్సిటీ కూడా ఎన్ టైమ్స్ అనేది తిరుగుతుంది. సో దానికే స్పేస్ కాంప్లెక్సిటీ కూడా బిగ్ ఆఫ్ ఎన్, సారీ టైం కాంప్లెక్సిటీ.
Are you clear? Please tell me in chat 6. Hello. Hello. Yeah. ఓకే. సరే. ఇప్పుడు ఇది ఇక్కడ లూప్ అనేది ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తుంది. సో దీనికి టైం కాంప్లెక్సిటీ ఏంటో చెప్పండి ఎవరన్నా. స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ ఎన్. ఓకే. టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ అయితే కాదు, దానికి చేంజ్ అవుతుంది అనమాట. అది ఏంటో చెప్పండి ఒకసారి. ఎన్ స్క్వేర్ కూడా కాదు, బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ కూడా కాదు టైం కాంప్లెక్సిటీ. ఈస్ దేర్ ఎనీవన్? ఓకే, నేనే చెప్తాను, మీరు చెప్పట్లేదు కాబట్టి ఎవరు. దీనికి ఇంటూ అవుతుంది కాబట్టి మనం ఇంటూ అయినా సబ్స్ట్రాక్షన్ ఇంటూ అవుతుంది కాబట్టి మనం బిగ్ ఆఫ్ లాగ్ ఎన్, లాగ్ ఆఫ్ ఎన్ అవుతుంది ఇది. ఓకే రమ్య, యూ కంటిన్యూ. ఓకే. నీ స్క్రీన్ ఆఫ్ చేయి. ఓకే, ఇప్పుడు తెలిసిన వాళ్ళు కాబట్టి చెప్పారు దేనికి ఏ టైం కాంప్లెక్సిటీ వస్తుంది, ఏ స్పేస్ కాంప్లెక్సిటీ వస్తుందని. కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అని వాళ్ళకి తెలియదు. సో వాళ్ళ కోసం లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్. So is it my screen is clear? Okay. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కోడ్ తీసుకుంటే దీనికి టైం కాంప్లెక్సిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఈ కోడ్ తీసుకున్నాం, బాగానే ఉంది ప్రోగ్రామ్. ఏదైనా మన టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ మెజర్ చేయాలంటే మనం ఒక స్పెసిఫిక్ మెథడ్ యూజ్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ మనం యూజ్ చేసే మెథడ్ వచ్చేసి జస్ట్ మినిట్. సో ఇక్కడ మనం యూజ్ చేసే మెథడ్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ కౌంట్ మెథడ్. ఫ్రీక్వెన్సీ కౌంట్ మెథడ్. సో ఈ ఫ్రీక్వెన్సీ కౌంట్ మెథడ్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నావా ఆ టోటల్ క్యాలిక్యులేషన్ మనకి ఈ టైం కాంప్లెక్సిటీలో క్యాలిక్యులేట్ చేసి చెప్తాం. సో ఇప్పుడు ఈ కోడ్కి మనం ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేస్తే సో ఇప్పుడు మనం దీన్ని ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ కోడ్ చూస్తే మనకు కోడ్ రన్ అయినప్పుడు మనం ఎలా అయితే కోడ్ రాసామో అలా స్టెప్ బై స్టెప్ రన్ అవుతూ ఉంటుంది కోడ్, అవునా? సో మనకి ఫస్ట్ ఏది రన్ అవుతుంది? ఇది రన్ అవుతుంది. ఇంట్ అరే ఈజ్ ఈక్వల్ టు దానికి మన వాల్యూస్ ఏమి ఇచ్చాం 152. సో ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీని ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది అప్పుడు? 1 అవుతుంది. అండ్ ఆ స్టేట్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తుంది. నెక్స్ట్ ఏంటి? ఇంట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ లెంత్. అరే యొక్క లెంత్ని ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇంట్ ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం. సో ఇది కూడా దీని ఫ్రీక్వెన్సీ కూడా 1 అవుతుంది, ఒకసారి ఎంటర్ అవి రన్ అవుతుంది కాబట్టి. సో మనకి దీని ఫ్రీక్వెన్సీ కూడా 1 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి? సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం అరే యొక్క సమ్ కనిపెడుతున్నాం కాబట్టి ఇనీషియల్గా మనం సమ్ అనేది 0 తీసుకున్నాం. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకి 1 టైం రన్ అవుతుంది కాబట్టి దీని ఫ్రీక్వెన్సీ కూడా 1 అవుతుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ చెప్పండి, ఫర్ లూప్ అనేది బిఫోర్ ఎలా అయితే 1 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయో ఇది కూడా 1 టైమే ఎగ్జిక్యూట్ అవుతుందా? లెట్ మీ నో ఇన్ ద చాట్ సెక్షన్.
సో పైన స్టేట్మెంట్స్ ఎలా అయితే వన్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయో ఈ ఫర్ లూప్ కూడా వన్ టైమే ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎయిదర్ ఇట్ ఈస్ ఎస్ ఆర్ నో. సో someone is answered that it's no and it's correct. సో మనకు ఆల్రెడీ తెలుసు ఫర్ లూప్ అనేది ఒక రిపిటేషన్. మన ఇక్కడ ఎంత అయితే మెన్షన్ చేస్తామో ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఫర్ లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ మనకి కండిషన్ ఏంటి? ఇనిషియల్గా ఐ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఆ యొక్క ఐ అనేది లెస్ దెన్ ఎన్ అయితే మనం దాన్ని ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఇట్స్ విల్ రన్ అంటే ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎన్ టైమ్స్. సో ఇది ఎన్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ దీనిలో అండ్ ఇప్పుడు ఇక్కడ మన ఇండెక్స్ వాల్యూ చూసుకుంటే సో ఇక్కడ అరే ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ ఎక్కడి నుంచి 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 1 2. సో ఇప్పుడు దీని ఎన్ వాల్యూ ఎంత మనకి? సో ఇక్కడ ఎన్ వాల్యూ వచ్చేసి 3 అవుతుంది. సో విచ్ ఈజ్ 1 2 3. సో అంటే ఇప్పుడు ఐ వాల్యూ అనేది ప్రతిదాన్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఫస్ట్ కండిషన్. సో ఎన్ వాల్యూ ఎంత? 3 మనకి. 3 అనేది 0 కంపేర్ చేస్తుంది. 3 అనేది 0తో కంపేర్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి? ఎన్ వాల్యూ కంటే ఈ ఐ వాల్యూ అనేది చిన్నది. సో ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద ఇన్సైడ్ ఆఫ్ ద లూప్. అండ్ నెక్స్ట్ మళ్ళీ కంపేర్ చేస్తుంది. అరే ఆఫ్ ఐ అనేది 1. సో నెక్స్ట్ 3తో కంపేర్ చేస్తే దీనికంటే ఇది చిన్నది కాబట్టి అగైన్ ఇది ఎంటర్ ఇన్ టు ద లూప్. నెక్స్ట్ 2తో కంపేర్ చేస్తుంది. సో అగైన్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్ అగైన్. నెక్స్ట్ ఎన్ వాల్యూ ఐ వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. కానీ ఇక్కడ మనకి కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ఎందుకంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇవి ఇవ్వలేదు, ఓన్లీ లెస్ దెన్ మాత్రమే ఇచ్చారు. సో ఎన్నికంటే తక్కువ మాత్రమే. కాబట్టి ఇక్కడ ఆ ఫాల్స్ అయ్యే కండిషన్ కూడా మనకి 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ దీని ఫ్రీక్వెన్సీ n+1 అవుతుంది. ఇది ఆల్రెడీ n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ కండిషన్ కూడా 1 టైం రిపీట్ చేస్తుంది కాబట్టి +1 టైం. సో నెక్స్ట్ దీని కండిషన్ లోపలికి ఫర్ లూప్ తర్వాత కండిషన్ లోపలికి వెళ్తుంది. సో ఇది n+1 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతే ఇది -1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది లోపల ఉన్న కండిషన్, విచ్ ఈస్ ఎగ్జిక్యూట్ n టైమ్స్. ఇది n టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది మనకి దీనికి వచ్చిన ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఈ వన్నిటిని టోటల్ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేస్తే మనకి టైం కాంప్లెక్సిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు దీన్ని వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? వెన్ ఎవర్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ద ఫ్రీక్వెన్సీ వీ యూజ్ ద 2 కండిషన్స్. ఒకటి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ కండిషన్ మనం ఇందులో కాన్స్టెంట్స్ అన్నిటిని ఎలిమినేట్ చేయాలి. సో ఇక్కడ కాన్స్టెంట్స్ మనకి ఏమున్నాయి? 1 అనే కాన్స్టెంట్ ఉంది. ఎన్నిసార్లు రిపీట్ అయింది? 1 2 3 4 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇక్కడ మనం దీని మొత్తాన్ని ప్లస్ చేసుకుంటే 1 + 1 + 1 + n+1 + n. సో దీంట్లోంచి మనం కాన్స్టెంట్స్ అనేది ఫస్ట్ ఎలిమినేట్ చేస్తాం. సో కాన్స్టెంట్స్ అనేది ఎలిమినేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? సో కాన్స్టెంట్స్ అనేది తీసేస్తే మనకి 2 n's ఉంటాయి. n+n. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2n. సో ఫస్ట్ కండిషన్ మనకి కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేయడం. సో ఇక్కడ కూడా ఒక కాన్స్టెంట్ ఉంది మనకి, అదేంటి 2. సో ఆ 2ని కూడా మనం ఎలిమినేట్ చేస్తే ఫైనల్గా మనకి మిగిలేది ఏంటి? n మిగులుతుంది. సో ఇక్కడ వరకు ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే హైయెస్ట్ ఆర్డర్ని మాత్రం మనం కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ హైయెస్ట్ ఆర్డర్లో ఏముంది? n ఒకటే ఉంది. సో ఆ n మనకి ఇక్కడ హైయెస్ట్ ఆర్డర్ అవుతుంది. సో దీన్ని మనం ఇప్పుడు ఎలా ట్రీట్ చేస్తామంటే సో we will treat it as big of n. బిగ్ ఆఫ్ ఇప్పుడు ఎన్గా దీన్ని ట్రీట్ చేస్తాం. సో ఈ వేలో మనం టైం కాంప్లెక్సిటీని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అప్ టు క్లియర్
for this? Let me know in the chat section. సో టైం కాంప్లెక్సిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. Please mention in the chat section. ఓకే, సో ఇలా మనం టైం కాంప్లెక్సిటీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ మనం అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి ప్యాటర్న్ ఏంటి, ఈ స్టార్స్ అనేది ప్రింట్ చేయాలి. ఇది మనకి ప్రాబ్లం. అండ్ దానికి కోడ్ వచ్చేసి ఇది, విచ్ ఈస్ రిటర్న్ ఇన్ జావా. సో ఇక్కడ కూడా మనం ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఏంటంటే నెస్టెడ్ ఫర్ లూప్ అనేది ఇక్కడ ఉంది. అంటే ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్, దాని లోపల కండిషన్, అండ్ అవుట్ ఆఫ్ ద సెకండ్ ఫర్ లూప్ ఒక స్టేట్మెంట్, ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇందాక మనం చూసుకున్నట్లు ఫర్ లూప్ అనేది n+1 టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కండిషన్ ప్రకారం n టైమ్స్ ప్లస్ 1 ఫాల్స్ కండిషన్ ఈజ్ ఈక్వల్ టు n+1 టైమ్స్. ప్లీజ్ టర్న్ ఆఫ్ యువర్ మైక్. ఓకే, సో ఈ ఫర్ లూప్ ఫస్ట్ లూప్ అనేది n+1 టైమ్స్ అనేది ఈ ఫ్రీక్వెన్సీ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ దాని తర్వాత ఉన్న ఇందాక మనం చూసుకున్నట్లు దాని ఫర్ లూప్ ఉన్న లోపల కండిషన్ అనేది ఖచ్చితంగా n టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనం దానికి ప్రతిదానికి n అనేది ఇచ్చుకుంటే n, అండ్ ఇది కూడా n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇది కూడా n టైమ్స్. సో అప్ టు ఇక్కడ వరకు క్లియర్ అనుకో. సారీ ఫర్ దిస్. సో ఇది n+1 టైమ్స్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఓకే. సో ఫస్ట్ స్టేట్మెంట్ n+1, సెకండ్ n టైమ్స్, థర్డ్ n టైమ్స్, అండ్ లాస్ట్ది n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చెప్పాం, ఫర్ లూప్ అనేది n+1 టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ నెస్టెడ్ ఫర్ లూప్ ఉంది. సో ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్, సో ఇక్కడ కూడా n+1 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో దాన్ని మనం ఎలా రాసుకుంటామంటే సో ఇక్కడ n ఇంటూ n+1 టైమ్స్. సో ఇది ఇంటూ చేస్తుంది. నెక్స్ట్ దీనిలో ఫర్ లూప్లో లూప్ తర్వాత ఉన్న కండిషన్ అనేది మళ్ళీ n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇది ఇంటూ n అవుతుంది. ఇంటూ n. సో ఇది అవుట్ ఆఫ్ ద స్టేట్మెంట్ కాబట్టి ఇది n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీని మనం క్యాలిక్యులేట్ చేస్తే సో ఇక్కడ ఏముంది, n+1 ప్లస్ n ఇంటూ n+1 ప్లస్ n ఇంటూ n ప్లస్ n. సో ఇప్పుడు దీని తర్వాత దీని ఫర్దర్ క్యాలిక్యులేషన్ చూస్తే మనకి ఇది ఏమవుతుంది, n+1 ప్లస్ n² అవుతుంది
which is mention it as n square. So n square plus n plus n square ప్లస్ ఎన్. సో ఇది మనకి ఇలా వచ్చింది. ఇందులో మనకి కాన్స్టెంట్స్ ఏమున్నాయి, ప్రెసెంట్ అయితే 1 ఉంది. సో 1ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. మన కండిషన్స్ ప్రకారం ఫస్ట్ కాన్స్టెంట్స్ అనేది ఎలిమినేట్ చేయాలి కాబట్టి. సో నెక్స్ట్ మనకి ఏమవుతుంది, ఎన్ ప్లస్ ఇక్కడ ఎన్ స్క్వేర్లు అనేవి 2 ఉన్నాయి కాబట్టి మనం దాన్ని 2n² అని రాసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఎన్స్ కూడా 2 ఉన్నాయి, 1 2 అండ్ 3 ఉన్నాయి ఇక్కడ. సో దాన్ని మనం 3n అని రాసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ మనకి కాన్స్టెంట్స్ వచ్చాయి. ఆ కాన్స్టెంట్స్ మనం మళ్ళీ రిమూవ్ చేసుకుంటే మనకి ఏం మిగులుతుంది, ఎన్ ప్లస్ ఎన్ స్క్వేర్ అనేది మిగులుతుంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ కండిషన్ అనేది అయిపోయింది. సెకండ్ కండిషన్ ఏమన్నాం మనం, కన్సిడర్ ఓన్లీ ద హైయెస్ట్ ఆర్డర్ ఉన్న దాన్ని మాత్రమే కన్సిడర్ చేయమన్నాం. సో ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ ఆర్డర్ ఉన్నది ఏముంది, n² ఉంది. సో దీన్ని మనం ఇప్పుడు ఎలా రాసుకుంటాం, ఇక్కడ మనకి ఏం మిగులుతుంది, ఫైనల్లీ n² అనేది మిగులుతుంది. సో ఫైనల్లీ దాన్ని మనం బిగ్ ఆఫ్ n² గా రాసుకుంటాం. సారీ, బిగ్ ఆఫ్ n² గా రాసుకుంటాం. సో ఇలా మనం టైం కాంప్లెక్సిటీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో అప్ టు క్లియర్ దిస్ అందరికి. హలో, హలో, మనం బిగ్ ఓ అని రిప్రజెంట్ చేస్తాం కదా, అది వర్స్ట్ కేస్కి చూపిస్తుంది అనమాట, బెస్ట్ కేస్ కాదు అది. అది ఒకటి చెప్పలేరా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ ఇంటూ n+1 అని ఎందుకు మెన్షన్ చేశారు అని అంటే, ఇక్కడ మనం ప్లస్ ఆపరేటర్ అనేది యూజ్ చేయము. ఎందుకంటే ఇక్కడ మనం ఆ ఫర్ లూప్తో పాటు నెస్టెడ్ ఫర్ లూప్ ఉంది, ఫర్ లూప్ తర్వాత ఇంకొక ఫర్ లూప్ ఉంది. సో దానితో కూడా మనం కన్సిడర్ చేయాలి కాబట్టి ఇంటూ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఈజ్ ఇట్ క్లియర్? మీకు సింపుల్గా చెప్పాలంటే 2 ఫర్ లూప్స్లో కానీ 2n వాల్యూస్ రన్ అవుతున్నాయంటే అది n×n అనమాట, n² ఇంక బిగ్ ఆఫ్ n². అది గుర్తెట్టుకోవాలి మీరు, ఇంకా అలాగే ఇవన్నీ క్యాలిక్యులేషన్ కాదు, n×n n² బిగ్ ఆఫ్ n² అంతే, ఎన్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీ. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఓన్లీ 1 మెంబరే రెస్పాండ్ అవుతున్నారు అన్నిటికి కూడా, మిగతా వాళ్ళు ఏమైపోయారు, జస్ట్ అలా వచ్చి అందిపోయారు ఏంటి? అంత ఫ్రీయే కదా, మనం అందరూ నేర్చుకునే వాళ్ళే కదా, రెస్పాండ్ అవ్వండి, మైక్ ఆన్ చేసి మాట్లాడండి, కమ్యూనికేషన్ పెంచుకోండి. మేము చేసింది కూడా అందుకే, దీనికి మాకు కమ్యూనికేషన్ వస్తుంది, నలుగురితో మాట్లాడతాయని చెప్పి ఇదంతా స్టార్ట్ చేశాను. మాకు ఏం రాదు చెప్పడానికి, ప్రాక్టీస్ అయ్యే మీకు చెప్తున్నాం. అది మీరు కూడా మాకు చెప్పొచ్చు, మేము తప్పు చెప్పుకుంటే ఇది తప్పు పలానా తప్పు మీరు చెప్పండి, ఇది చెప్తామని చెప్పండి, మైక్ ఆన్ చేసి ఎవరన్నా సరే. ఇంకా క్లాస్లోని మాట్లాడక ఎక్కడ కూడా మాట్లాడక అలా ఉండిపోతారు. ఇంకా ఒకళ్ళు మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు చాట్ సెక్షన్లో.
ఓకే రమ్య, క్లోజ్ చేసాం ఇంకా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు కదా. హలో హలో ఎక్స్ప్లెయిన్ అగైన్. అందుకే మేము ఎగ్జాక్ట్గా 6:30 కానీ మెన్షన్ చేసాం క్లాస్. హలో ఓకే, రికార్డ్ చేసాంలే, రికార్డు మేము పెడతాం, మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఓకేనా, అందరికీ అప్పటి వరకు క్లియర్ అయినా? హలో ఎవ్రీబడి, Hello. నెక్స్ట్ వచ్చే సండే మనకు ప్రాజెక్ట్ చేసి డిప్లాయ్మెంట్ చేద్దాం ఆన్లైన్లో, నెట్ఫ్లీలో. ఏ యూస్ Hello. చేద్దాం అవన్నీ కూడా చెప్తా మీకు, మీరు రెడీగా ఉండండి. మీరు నేను డైలీ నోట్స్ అప్లోడ్ చేస్తున్నా కదా, అవన్నీ ప్రాక్టీస్ అవుతూ ఉండండి. సండే ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేద్దాం మనం అందరం కలిపి, ఓకేనా? ఇలా యూ కెన్ స్టార్ట్ యువర్ మెన్ స్టాక్. హలో హలో ఎస్ టెల్ మీ. యాక్చువల్లీ నేను ఇందాక క్లాస్ వినలేదు, రికార్డింగ్ విని రేపు పొద్దున అడుగుతా డౌట్స్ ఏమైనా ఉంటే. ఓకే, నాకు పర్సనల్గా డిఎం చేసినా పర్లేదు, ఆ అమ్మాయికి Okay. మెసేజ్ చేసినా పర్లేదు. సో అంటిల్ దిస్ ఎవరికైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి. ఓకే, అయితే క్లోజ్ చేస్తున్నాం మీకు సెషన్. ఇంకా అట్లీస్ట్ క్లోజ్ చేయమనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టినాం మాకు మెసేజ్ బాక్స్లో. బ్రదర్ సండే ఏ టైంలో పెడతారు క్లాస్? ఏందిరా అయ్యా, ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం మాట్లాడకుండా. హలో బ్రదర్. సేమ్ టైం ఈవినింగే 7:30, 6:30 ఓకే 6:30కి ఈవినింగ్. సండే మనం సింపుల్గా HTML CSS యూస్ చేసి ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసి ఆ ప్రాజెక్ట్ని ఆన్లైన్ డిప్లాయ్ చేసి, మీరు డిప్లాయ్ చేసిన లింక్ మీకు షేర్ చేసినలాగా మీకు చెప్తాను నేను. అది నేర్చుకుందరు Okay. ఒకసారి. అంటే మనం ఓడి నేను పెడుతున్నా డైలీ మార్నింగ్. ఆ రెండు చేద్దాం, ఓన్ కోడింగ్ చేద్దాం, అది కూడా చేద్దాం. రెండు ఏదైనా చేద్దాం. ఎక్కువ ఓన్ కోడింగ్ కూడా చెప్తా. ఓన్ కోడింగ్ కూడా ప్రజెంట్ అంత బాగా రాదు నాకు కూడా, చేద్దాం, అది కూడా చేద్దాం. అంటే ఇందాక ఎవరో మెన్ స్టాక్ అన్నారు, అది మెన్ స్టాక్ మీన్ అంటే ఇక్కడ ఏం చెప్తారు క్లాస్లో? స్టాక్ అంటే మనం మేము ఏం నేర్చుకున్నదో అది మీకు షేర్ చేస్తాం అలా. అంతే, ఇందాక రమ్య సంథింగ్ ఎవరో మెన్ స్టాక్ కంటిన్యూ చేయండి అంటే. అదే నన్నే కంటిన్యూ చేయమంది. అంటే మీరు డౌట్స్, మీరు మార్నింగ్ నోట్స్ ప్రిపేర్ అయ్యారా లేదా అసలు అది చెప్పాలి కదా మాకు. మీరు దానికి ఏం రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరో కూడా. ఓకే మార్నింగ్ డైలీ 3 మాడ్యూల్స్ పెడుతున్నా, ఆ మాడ్యూల్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. జస్ట్ ఆ నోట్స్ మీరు లైన్ టు లైన్, పిన్ టు పిన్ చదువుకుని జస్ట్ మీరు అది ప్రాక్టీస్ అయితే చాలు. నేను పచ్చంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలదు. అది చదవండి ఒకసారి ఓపెన్ చేసి, జస్ట్ 2-3 పేజెస్ ఉంటాయంటే మాడ్యూల్కి వచ్చి, ఎక్కువ కూడా ఉండవు. ఓకే అవును చూశాను. ఫస్ట్ HTML CSS జావా స్క్రిప్ట్ బేసిక్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రియాక్ట్లోకి వెళ్దాం. రియాక్ట్కి వచ్చిన దగ్గర నుంచి నేను చెప్తాను మీకు, ఓకేనా? ఆ కాంపోనెంట్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలి, అవన్నీ కూడా, ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మనకి HTML ఓన్లీ HTML కి పెడుతున్నట్టున్నారు కదా మాడ్యూల్స్, DSAకి షేర్ చేస్తున్నట్లేదు. DSAకి మేము ప్రిపేర్ చేస్తున్నాం. నోట్స్ పర్ఫెక్ట్గా ఎక్కడ దొరకలేదు ఎన్ని చూసినా, అందుకని కొంచెం టైం పడుతుంది. ప్రొవైడ్ చేస్తాను కూడా.
అండ్ ఈరోజు సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ నుంచి మీరు సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్స్ కూడా పెడతాం. దాని ద్వారా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఈ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ యా ఓకే, మీరు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ మేమే పెట్టక్కర్లేదు. సింపుల్ గా చాట్ జీపీటీకి పోయి నాకు ఇలా టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అండర్స్టాండ్ అయ్యింది, సమ్ క్వశ్చన్స్ ఆస్క్ చేయమంటే తన అడుగుతుంది చాట్ జీపీటీ. అవి మీరు సింపుల్ గా మీరు మాతో చాట్ చేసినట్టు చాట్ చేసుకోవచ్చు చాట్ జీపీటీతో. దట్ ఈస్ ద బెస్ట్ టు లెర్న్. ఉన్నాయి కదా టూల్స్ ఉన్నాయి, యూజ్ చేసుకోవాలి. ఇంకెన్నాళ్ళు మనకు ఒకరికి ఆధారపడి చెప్పుకుంటాం ఏమని చెప్పండి. ఆన్లైన్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఓకే, మనకి ఇక్కడ ఏంటంటే కాంప్లెక్సిటీ లెక్చర్ చెప్పింది వేరు, మామూలుగా ఫ్రెండ్స్ షేర్ చేస్తుంది వేరు కదా, అందుకే కొంచెం అదే కదా నువ్వు రెస్పాండ్ అయ్యి ఇప్పుడు దాకా ఎవరు కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అసలు. వీళ్ళందరూ కూడా కొంతమందిలో మాకు 4 మెంబర్స్ తెలిసిన కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడ యాక్చువల్లీ 4 మెంబర్స్ దాకా మా కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు గర్ల్స్. ఓకే అదే ఓకే ఓకే ఈ రికార్డింగ్ ఓకే అయితే జస్ట్ ఇంకో మార్నింగ్ కల్లా అప్లోడ్ చేస్తారు, అది ఈవినింగ్ కల్లా మీకు యూట్యూబ్ లింక్ అనేది పెడతా. జస్ట్ మా యూట్యూబ్లో షేర్ చేసి ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను అంతే. ఇంకా ఎడిటింగ్ అట్లా ఏం చేయను, డైరెక్ట్ పెడేస్తుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఎందుకంటే మళ్ళీ సెపరేట్గా రికార్డింగ్ వీడియో వాట్సాప్లో షేర్ చేస్తే మీకు ఇబ్బందిగా ఉంటుంది. సింపుల్గా ఇంకా యూట్యూబ్లో పాడేస్తే అలా ఉంటుంది అందరూ. ఓకేనా? ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే. సో ఇంకా ఎవరికైనా క్వరీస్ ఉంటే ప్లీజ్ రెస్పాండ్. ఓకే రమ్య, లీవ్ అయిపో. Okay. Thank you for attending the class.